శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికరో నిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ఆదివారం. తిథి షష్ఠి, రాత్రి 8:05 వరకు. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, రాత్రి 8:15 వరకు. వర్జం తెల్లవారుజామున 5:24 నుండి 6:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి 5:05 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. మరలా తిరిగి శుభ సమయం సాయంత్రం 6 గంటల నుండి 6:50 వరకు కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. సే, సో, దా, ది పూర్వభద్ర అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్రం కృష్ణవర్ణంలో అంటే నలుపు వర్ణంలో ఆకాశంలో మంచం కోళ్ల ఆకారంలో కట్వాకృతిలోనే ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. దీనికి అధిపతి గురువు కనుక గురువుని ఆరాధించడం ఈరోజు మంచిది. ఓంకార స్వరం వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం. ఓంకారంతో వచ్చేటువంటి మంత్రాన్ని విన్నా లేదా జపించినా వీరికి శుభం చేకూరుతుంది. తూర్పుకి ప్రయాణం చేయడం అనేది చాలా మంచి శుభాన్ని చేకూర్చేటువంటి విషయం. ప్రయాణానికి బయలుదేరే ముందు తండులం భక్షయత్ అంటే 2 బియ్యం గింజల్ని నోట్లో వేసుకొని బయలుదేరటం అనేది చాలా ఉత్తమం. వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం బూరుగ వృక్షం. బూరుగ వృక్షాన్ని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటవచ్చు, లేదా వేప చెట్టు కూడా వీరికి కలిసి వస్తుంది. కనుక వేప చెట్టుకి నీరు పోసి నమస్కరించినా వీరికి శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. కనుక ఇది చాలా మంచి నక్షత్రమేను ప్రయాణానికి కూడా. కనుక ఈరోజు మనం అధిపతి గురువు కనుక గురువుని ఆరాధన చేసుకోవడం. ఆదివారం సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక సూర్య ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.